హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెల్దీ చక్రధర్ మనీ కోచ్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్. సో ఇలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ సక్సెస్ అవుతారా సార్? అసలు మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిన ప్రోడక్ట్. మనకి ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ ఆఫ్టర్ కోవిడ్ మనకు కొంచెం ఎక్కువ మంది దీని మీద ఆన్లైన్లో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నారు. ఆ తెలుసుకోగానే పాస్ట్ పర్ఫార్మెన్స్ అని చూశారు. అంటే గత 20 సంవత్సరాలుగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకి ఎట్లాంటి రిటర్న్స్ వచ్చాయి అని చూసుకున్నారు. తద్వారా వాళ్ళు కలిసింది ఏంటంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒక మ్యూచువల్ ఫండ్స్ అనేది తెలుసుకున్నారు. అయితే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అలా ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారా? ఇప్పుడు చూడండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే చాలా మంది బైపీసీ గ్రూప్ తీసుకుంటారు. దగ్గర బైపీసీ గ్రూప్ ఇంటర్లో మనకి 2 లక్షల మంది జాయిన్ అవుతారు. మరి అంత డాక్టర్లు అవుతారా? లేదు, కాదు. సో అలా బైపీసీ గ్రూప్ తీసుకున్న 2 లక్షల మందిలో కేవలం 2000 మంది డాక్టర్లు అవుతారు. సో ఎందుకు అలా అంటే వాళ్ళకి ఒక డెడికేషన్ ఉంటుంది. అంటే ముందు నుంచి ఒక ప్లాన్ ఉంటుంది, ఎలా చదవాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, దాని ప్రకారంగా ముందుకెళ్తే వాళ్ళు డాక్టర్ సక్సెస్ అవుతారు. ఆ గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఏంటంటే చాలా మంది ఒక యాప్ ఓపెన్ చేస్తారు. జీరోదా యాప్ కావచ్చు, అప్స్టాక్స్ యాప్ కావచ్చు, ఇట్లా తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు చేత తెలుసుకొని ఒక యాప్ ఓపెన్ చేసి అందులో ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే అడ్వైజర్స్ ఎవరైతే సలహా ఇస్తారో, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, క్వాంట్ స్మాల్ క్యాప్ అని, లేకపోతే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అని, అలా ఏదో ఫండ్స్ పెట్టేసుకుంటారు. కానీ దానివల్ల సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనే పెద్ద ఓషన్ అది. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసేవి ఇప్పుడు బ్యాంకులు టక్మని చెప్పండి, బ్యాంక్ చెప్పండి అంటే ఎస్బీఐ చెప్తారు. ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ చెప్తారు. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి మన దగ్గర 64 కంపెనీలు ఉన్నాయి. ఆ 64 కంపెనీస్ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, అందులో చిన్న కంపెనీస్ ఉంటాయి, కొన్ని వెల్ పాపులర్ కంపెనీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఈ ట్రెడిషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు తీసుకుంటూ వచ్చారు. అంటే ల్యాండ్లో కావచ్చు, గోల్డ్లో కావచ్చు, ఎఫ్డీ చేశారు. కానీ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పుడు అందరికి అవేర్నెస్ లేదు ప్రాపర్గా. ఏంటంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో, వాళ్ళ గత చరిత్ర ఏంటని చాలా తెలియదు. తెలియకుండా ర్యాండమ్గా ఏదో మనం మ్యూచువల్ చేసేసి ఇన్వెస్ట్ చేస్తే సక్సెస్ఫుల్ కాదు. సో కరెంట్గా దీనికి సంబంధించి ఒక యాంఫీ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళు కనుక సంప్రదిస్తే వాళ్ళకి గతకాలంగా ఇందులో ఉన్నారు కాబట్టి ఒక అంచనా ఉంటుంది. ఓకే, పలానా కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చింది, సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయి, ఈ పలానా స్మాల్ క్యాప్ బెస్టా, మిడ్ క్యాప్ బెస్టా అనేది మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకు మ్యూచువల్ ఫండ్స్ అనగానే 2 మార్గాలు ఉంటాయి. లంసంగా 1 lakh ఇన్వెస్ట్ చేసేయచ్చు, లేదా క్రమబద్ధంగా ఎవరి మంత్ 5,000 రూపీస్, 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్లో మనకి 1 time పెట్టే ఆప్షన్ ఉంది, అలాగే 5 ఎవ్రీ మంత్ కొంచెం పెట్టే అవకాశం ఉంది. సో ఎట్లాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, మా దగ్గరికి ఎవరైనా సంప్రదిస్తే మ్యూచువల్ ఫండ్స్ కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఇవాళ సర్టిఫైడ్ కాబట్టి మేము అందులో ఒక లార్జ్ క్యాప్ ఫండ్, ఒక మిడ్ క్యాప్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అలా మనం డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి అన్నీ ఒకే కంపెనీలో కాకుండా, మొత్తం తీసుకెళ్ళి టాటా కంపెనీ కాకుండా, మొత్తం 5,000 తీసుకెళ్ళి ఒక ఎస్బీఐ కాకుండా స్ప్లిట్ చేస్తాం. కొంత 2,000 రూపీస్ ఎస్బీఐ, 2,000 హెచ్డిఎఫ్సి, 2,000 ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, 2,000 కోటక్ మహీంద్రా, అట్లా డివైడ్ చేస్తాం. చేసిన తర్వాత తద్వారా ఏంటంటే వాళ్ళకి ఒక బ్లూ చిప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, కాంట్రా ఫండ్ ఇలా వేస్తాం కాబట్టి గణనీయంగా రిటర్న్స్ అయితే వస్తాయి. సో కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక ర్యాండమ్గా అది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా ప్రాపర్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. 15x15x15 ఒక ఫార్ములా ఉందమ్మా. అదేంటంటే 15,000 రూపీస్ కనుక ఎవరైనా కనుక ఇన్వెస్ట్ చేస్తే, 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ₹1 కోటి అనేది వాళ్ళ అకౌంట్లో ఉంటాయి. సో ఈ 15 సంవత్సరాలు మనం పెట్టింది ఎంత అంటే 27 lakhs మాత్రమే. సో మనం పెట్టే 27 lakhs వాళ్ళకి వచ్చి మాత్రం 1 crore. సో అంత మంచి ఒక పొటెన్షియల్ ఉన్న ఈ మార్కెట్ని ఒక ప్రాపర్ అడ్వైజర్ ద్వారా వెళ్ళి కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం లాభం పొందొచ్చు. అంతేగాని ఏదో యూట్యూబ్ ఛానల్ చూసేసి, చూడండి మనం మదర్ వంట చేస్తారు, మనం చేద్దాం చెప్పి యూట్యూబ్ ఛానల్ వంట చేస్తే రాదు, ఆ టేస్ట్ రాదు. సో ఇప్పుడు కార్ డ్రైవింగ్ మనం నేర్చుకోవాలి, కంపల్సరీగా చూటన్ పెట్టుకొని పక్కన డ్రైవర్ని పెట్టుకొని మనం నేర్చుకుంటే కార్ డ్రైవింగ్ వస్తుంది. యూట్యూబ్లో స్టీరింగ్ తిప్పడం చూసి మనం కార్ ఎక్కామంటే యాక్సిడెంటే. సో ఇది కూడా అంతే. సో అందరికీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ప్రతి ఒక్కరికి కోటీశ్వరులు కారు, ప్రాపర్గా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారని చెప్పచ్చు. ఓకే సార్, జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఏమైనా ఉంటుందా సార్? రిస్క్ని తగ్గించుకోవడానికి అవకాశం చాలా ఉందండి. అందుకే మేము చెప్తాము, కొన్ని ఫండ్స్ చాలా హై రిస్క్ ఫండ్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎస్పెషల్లీ చాలా హై రిస్క్లో ఉంటాయి. మేము అందుకే ఏం చేస్తామంటే 1 lakh కూడా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయము. 20,000 మాత్రమే స్మాల్ క్యాప్లో పెట్టి, 20,000 మిడ్ క్యాప్లో పెట్టి, 20,000 స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్లో పెట్టి అలా వాటిని డివైడ్ చేస్తాం. సో ఎంత మేరకు మేము రిస్క్ తగ్గించాలో అంత మేరకు రిస్క్ తగ్గించి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి గణనీయంగా లాభాలు వస్తాయి. గత చరిత్ర ఏం చెప్తుంది అంటే, గత 40 yearsగా చూసినా కూడా ఇండస్ట్రీని ఎవరే కనుక 5 years కనుక వెయిట్ చేస్తారో, ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 ఏళ్ళు ఆపుతారో, వాళ్ళకి రిస్క్ వచ్చిన
అలా ప్రిన్సిపల్ పోవడం అనేది జరగలేదు. ఓకే. ప్రిన్సిపల్ మీద గణనీయంగా 8%, 10%, 20%, కొన్ని సందర్భాల్లో 50% రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి లాంగ్ టర్మ్ అండి, కేవలం 5 years మాత్రం మనం వదిలేయాలి. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి 5 years. మనం ఇన్వెస్టేషన్ నెక్స్ట్ డే నుంచి చూడకూడదు ఏమైంది అని చెప్పి. కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి, గణనీయంగా ఉంటాయి. 5 years హారిజన్లో కనుక చూసుకుంటే కనుక ఎప్పుడు లాస్ వచ్చిన మాత్రం లేదు. సో మేము చెప్తున్నాం, నమ్మకంగా చెప్తున్నాం, ఇన్వెస్ట్ చేయండి, 5 years వెయిట్ చేయండి, మీకు డబల్ అయితే రిటర్న్ గ్యారంటీగా వస్తుంది చెప్తున్నాం. ఓకే సార్, జనరల్గా నాకు ఒక డౌట్ ఉంది. నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్లీ ఎప్పుడు లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే రిటర్న్స్ మంచిగా వస్తుంటాయి అంటారు కదా సార్, అది నిజమేనా? కాదమ్మా, యాక్చువల్గా ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వేరియేషన్ చాలా ఉంది. లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావు, సేఫ్టీ ఉంటుంది కానీ రిటర్న్స్ రావు. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఇన్ సెన్స్ ఏంటంటే మొత్తం ఇండియాలో ఉన్న కంపెనీస్ని డివైడ్ చేస్తారు, బ్రాడ్గా డివైడ్ చేస్తారు. అందులో టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని లార్జ్ క్యాప్ అంటారు. 101 నుంచి 250 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మిడ్ క్యాప్ అంటారు. 250 కింద నుంచి ఏ కంపెనీస్ ఉన్నాయో వాటిని స్మాల్ క్యాప్ అంటారు. సో మనం ఈ స్మాల్ క్యాప్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మనకి స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే ఏంటి అనేది వివరంగా ఒక నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము. అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది, మన వ్యూవర్స్ కూడా అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.